హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. నాకు మా మమ్మీ చేసే మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇది మా మమ్మీ చేసింది. మీకు కూడా మీ మమ్మీ చేసే రెసిపీస్లలో బాగా ఇష్టమైన కర్రీస్ ఏమున్నాయో కామెంట్ చేసేయండి. ఈ మటన్ కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ బ్యాచిలర్స్కైనా బిగినర్స్కైనా మంచిగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మటన్లో మంచి ఐరన్, ప్రోటీన్, B12 ఇట్లాంటి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. మటన్ తినడం కూడా హెల్త్కి మంచిదే. అలాగే ఇందులో జింక్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయండి. ఫాస్ఫరస్కి టీత్కి, బోన్స్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఈ సింపుల్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇందులో కనిపిస్తున్నాయి కదా మసాలాలు, ఇలాచి, లవంగ, చెక్క, ఇవన్నీ ఒక్కసారి రోస్ట్ చేసి చల్లారబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్ వేసుకోండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకొని అందులో వేసుకోండి. అలాగే అందులో టమాటో కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అది కొంచెం ఉడికిపోతుంది. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, కరివేపాకు, కసూరి మేతి, కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. అన్నీ వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. వాటర్ అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే విజిల్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ముక్క అనేది విరిగిపోతుందండి. అందుకే కొంచెం చూసి వేసుకోండి. ఈ కర్రీ రైస్కి, చపాతీకి, బగారన్నంకి మంచిగా సెట్ అవుతుంది. ఇంకా కాంబినేషన్ కావాలంటే దోశ, పూరి, ఇడ్లీ వీటిలో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని ఒకసారి చూసుకోండి. అందులో మనం ఫస్టే మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలాలో, అవి కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా చూసుకొని మళ్ళీ ఒక 1 విజిల్ కానీ 2 విజిల్స్ కానీ మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు అంతా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మన యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ సింపుల్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. కొంచెం కామెంట్ చేసి వెళ్ళండి అబ్బా.